ఇక్కడికి వచ్చి మళ్ళీ డిస్ప్లే స్టేటస్ మెసేజెస్ సేమ్. సో ఇది ఇప్పుడు ఏం కేసుకుంటూ ఈ లొకేషన్లో ఉంది, మనకి సెట్ అవ్వట్లేదు. బయట నుంచి ఎక్కడి నుంచో మనం దాన్ని టైప్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఏం చేద్దామంటే సిడి హోమ్ డైరెక్టరీలో పోయింది. ఎల్ఎస్ ఎల్ఏ ఇక్కడ బ్యాచ్ హిస్టరీ ఉంది, లేకపోతే ఇక్కడ బ్యాచ్ ప్రొఫైల్ అనే ఫైల్ లేదు, కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ అక్కడ సెట్ చేసి పెడతాం. ఇప్పుడు అవుతుంది అనేది చూద్దాం. సో V8 రీఓపెన్ చేస్తాం, పాత్ ఆల్రెడీ ఉంది కాబట్టి పై కొడితే ఇన్సర్ట్ జస్ట్ కోలెన్ కొట్టి ఓపీటీ ఎంపీఎం రాసుకుంటే బట్ escape కొట్టుతాను and shift control z saving it. అది కూడా పెట్టాను, తీసుకుంటుందో లేదో చూద్దాం. సో లేదా ఒకసారి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కంపల్సరీ. మన సిడి అని ఎప్పుడైనా ఇలా కొట్టారనుకోండి, LS-LE కొడితే మీకు ఈచ్ ఇండివిజువల్ యూజర్కి ఇలా బ్యాచ్ ప్రొఫైల్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో ఆ ఫైల్ని క్రియేటర్ ద్వారా ఓపెన్ చేస్తాం. ప్రొఫైల్ రైట్ అండ్ క్విట్ ఇలా కొట్టచ్చు. సో రైట్ అయింది అండ్ క్విట్ అయిపోయింది అనమాట. సరే, ఐ మీన్ క్రియేటర్ గురించి అయితే లైనస్ కమాండ్స్ గురించి ఒక రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో జస్ట్ అదొకటే చేశాను. మీరు చూసుకోవాలంటే cat డాట్ bash _ ప్రొఫైల్ అది అలాగే ఉందండి. సో అలాగే మీరు SCD ఇక్కడ represent pwd ప్రతి హోమ్ ఫోల్డర్, సో npm2 హోమ్ ఫోల్డర్ వేర్ npm. సో ls-la క్లిక్ చేస్తే మీకు బ్యాష్ హిస్టరీ అని ఉంది, కానీ బ్యాష్ ప్రొఫైల్ అనే ఒక ఫైల్ కూడా లేదు దానికి సంబంధించి. మీరు క్రియేట్ చేసుకోవాలంటే vi డాట్ కొడతారు. డాట్ అంటే అది హిడెన్ ఫైల్ కింద అయిపోతుంది అనమాట, నార్మల్గా కనపడదు. ఏ కొడితే మాత్రమే మీకు కనిపిస్తుంది. బ్యాష్ _ ప్రొఫైల్ సో ఎంటీగా ఉంది, ఏం లేదు. సో ఇక్కడ నేను కొడు ఇన్సర్ట్ $part అక్కడ ఇచ్చినట్టు అన్నిటికీ $home bin ఉంది కాబట్టి అదే ఇచ్చేస్తాం. అంటే ఆ పర్టికులర్ ఫైల్లోకి వెళ్ళి వెతుకుతాం.
షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ క్విట్. సో ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది ప్లస్ ls -le డాష్ ప్రొఫైల్ అనే ఫైల్ క్రియేట్ అయింది. సో ఒకసారి రీస్టార్ట్ చేసుకోవాలి కొన్నిటికి, ఇంకా తప్పదు, మీకు అప్పుడు కనిపిస్తుంది సెట్ అయితే అయిపోతుంది. సో బట్ సెట్ చేసేది పర్మనెంట్ గా ఇక్కడ సెట్ చేసుకుంటారు. ఇది పర్మనెంట్ సెట్టింగ్ అండి. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అయినా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి సెట్ చేసుకోవచ్చు. సో ఇదేనండి ఇన్స్టలేషన్, అండ్ ఇది మిగిలినంతా సేమ్ రన్ ఎంటీఎస్సీ కానీ ఇవంతా సేమ్. జస్ట్ ఒక ఎప్పుడు మళ్ళీ సిస్ని డ్రాప్ చేసి వస్తే ఒక 5 minutesలో సింగిల్ దాంట్లో మనం ఇలా చేస్తాము. ఓకే, బట్ ఇంకా కొంచెం రియల్ టైంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసి. అండ్ మన పోర్ట్ నెంబర్స్ ఇక్కడ ఈటీసీ సర్వీసెస్ అనే ఫైల్లో ఉంటాయి. ఓకే, చేసుకోవచ్చు మీరు. సో ఎన్ని క్యూ మేనేజర్స్ ఉంటే అన్ని 1414, 1415, 160, ఏ 64 బిట్ మీద లేకపోతే 32 బిట్. సో యూనేమ్ కొడితే మీకు మ్యాక్సిమం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది వాట్ ఈస్ దట్ అనేది. ఓకే, ద నేమ్, ఆర్కిటెక్చర్, I686 ఇలా కనిపిస్తే ఇది 32 బిట్. అదే X86 ఇలా కనిపిస్తుంది, ఓకే 64 బిట్ ఇలా కనిపిస్తుంది. సో అసలు రియల్ టైంలో ఎలా క్రియేట్ చేస్తారంటే, ఫస్ట్ మీకు ఆల్రెడీ ఒక ఈ ఓపీటీ ఎంకేఎం ఇది కాకుండా బై డిఫాల్ట్ అయితే మనకి ఓపీటీ ఎంకేఎం అది ఉంది. ఓపీటీ ఎంకేఎం ఇన్స్టలేషన్, అండ్ దెన్ var mkm is your working directory. బట్ రియల్ టైంలో ఏంటంటే వాళ్ళు సపరేట్గా ఒక ఫైల్ సిస్టమ్, ఒక స్టోరేజ్ నుంచి తెచ్చి పెట్టుకుంటారు. ఫైల్ సిస్టమ్ వేరుగా ఉంటుంది అంత. ఫైల్ సిస్టమ్ 1 or సంథింగ్. ఓకే, అండ్ ఇక్కడ ఎంకేఎం కావాలంటే ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారు, క్యూ మేనేజర్ ఎలా క్రియేట్ చేస్తారంటే మనకు తెలుసు. సిఆర్టీ ఎంకేఎం -md -ld లాగ్ ఫైల్, అవి మనం మన వేరే చోట కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు while creating your queue manager. I've been using -md or ld log file ఇది. సో ఇలా ఈ ఫైల్ సిస్టమ్ ఏంటంటే, దిస్ ఈజ్ యువర్ ఫ్లోటింగ్ ఫైల్ సిస్టమ్ సంథింగ్. ఎందుకంటే మనకి రియల్ టైంలో ప్రైమరీ సర్వర్ అండ్ సెకండరీ 2 సర్వర్లు ఉంటాయి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొడక్షన్, ఇది డౌన్ అయిపోతే మళ్ళీ మనకి అది అప్ అవ్వడానికి. సో లైక్ దిస్. ఈ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ఫైల్ సిస్టమ్ ఇది ఎక్కడో షేర్డ్ ఫైల్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఎక్కడో స్టోరేజ్ నుంచి తెచ్చుకున్నది అయి ఉండొచ్చు. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ ఈ స్టోరేజ్కి సంబంధించి. సో అందుకని ఈ ఫైల్ సిస్టమ్ వాళ్ళు క్రియేట్ చేసి, మీకు ఎగ్జాంపుల్ దగ్గర చూపిస్తాను. ఫైల్ సిస్టమ్ క్యూ మేనేజర్ నేమ్ ప్రాజెక్ట్ ఎంకేఎం, క్యూ మేనేజర్ నేమ్ ప్రాజెక్ట్ లాగ్ అని ఇలా. అలాగే ఫైల్ సిస్టమ్ 1 జస్ట్ నేమ్స్ రాశాను, అండ్ ఫైల్ సిస్టమ్ 1/mkm/log. ఇలాగా దీనికి ఈ రెండింటికి డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేసి పెట్టి అది స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటారు. బై డిఫాల్ట్ అయితే var mkm, బట్ వాళ్ళు అక్కడ అది యూజ్ చేసుకోకుండా సపరేట్గా వేరే యూజ్ చేసుకుంటారు. ఓకే, var mkm యూజర్స్, var mkm ఎర్రర్స్ ప్లస్ ఈ 2 సపరేట్గా యూజ్ చేస్తారు. మీకు టోటల్గా ఎలా చూస్తే మీకు ఓపీటీ ఎంకేఎం, var mkm ఎర్రర్స్ అంటే మనకు సంబంధించిన ఎర్రర్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇందులోనే ఎర్రర్ లాగ్స్. సో ఈ ఫైల్ సిస్టమ్స్కి ఎంకేఎం యూజరు, ఎంకేఎం గ్రూప్ పర్మిషన్స్ ఉండాలి ఫుల్గా. షుడ్ హ్యావ్ ఎంకేఎం
యూజర్ ఎంకేఎం గ్రూప్కి ఫుల్ పర్మిషన్స్ ఉండాలి. అప్పుడే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు మామూలుగా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంటే ఎలా అవుతుందంటే ఎంకేఎం యూజర్ ఎంకేఎం గ్రూప్ క్రియేట్ అయిపోయి ఆ పర్టికులర్ ఓపీటీ ఎంకేఎం వేర్ ఎంకేఎం అనేది డిఫాల్ట్ కాబట్టి దాని మీదే ఇన్స్టాల్ అవుతుంది. ఒక ఎంకేఎం అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో క్రియేట్ చేసుకుని. బట్ ఇక్కడ వీళ్ళు సపరేట్గా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎంకేఎం యూజర్ ఎంకేఎం గ్రూప్ అనేది ముందే క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ముందే? ఎందుకంటే ఇన్స్టాల్ అయినప్పుడు ఆల్రెడీ వచ్చేస్తాయి కదా, మరి ఎందుకు చేస్తున్నారంటే మరి ఈ ఫైల్ సిస్టమ్ మీద పర్మిషన్స్ ఉండాలి. ఈ రెండింటికి రీడ్ రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్. సో మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఓపీటీ ఎంకేఎం వేర్ ఎంకేఎంకి మన డైరెక్టరీస్కి పర్మిషన్స్, అలాగే దీనికి అది ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా వాటి మీద, దీనికోసం ఓకే. అందుకే ముందే క్రియేట్ చేస్తారు. సో ఫస్ట్ లైనక్స్లో క్రియేట్ చేసినప్పుడు ఎంపీ ఇన్స్టాల్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ చెక్ వెదర్ యూ హ్యావ్ ఎంకేఎం యూజర్ అండ్ ఎంకేఎం గ్రూప్ ప్రెసెంట్ ఆన్ ద సిస్టమ్ ఆర్ నాట్. సో ఇలా ఐడి ఎంకేఎం అని కొడితే ఆల్రెడీ ఉంటే మనకు కనిపించుకోదు. ఐడి ప్రతిదానికి అలాగా యూజర్స్ వాళ్ళు కనపడిపోతాం. సో ఆ పర్టికులర్ యూజర్స్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి, ls-l ఓపీటీ ఎంకేఎం. చూడండి, ఈ ఎంకేఎం అనే ఫోల్డర్ లోపల దానికి ఆ డైరెక్టరీస్కి నాకు ఎంకేఎం యూజర్ ఎంకేఎం గ్రూప్ ఇవి బిన్ ఇవన్నీ లోపల ఉన్నాయి. సో దాని మీద మనకి పర్మిషన్స్ ఉన్నాయి. సో మీకు ఇది కొంచెం ఐడియా ఉందా మీకు ఆల్రెడీ? వాట్ ఆర్ ద పర్మిషన్స్ ఆఫ్ ద డైరెక్టరీస్ అండ్ యూజర్స్ లెవెల్? సరే, నేను చెప్తానండి. ఈ లైనక్స్ కొంచెం ఒకసారి మళ్ళీ ఈ డైరెక్టరీస్ ప్రజెంట్ అయితే ఇక్కడ వినండి, మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను. ప్రతి మన ఈ ఎంకేఎం లోపల ఈ బిన్, డాక్ ఇవన్నీ చాలా ఉన్నాయి, శాంపుల్స్ ఇవన్నీ ఫోల్డర్స్ అన్నమాట. వీటి మీద మన ఈ ఎంకేఎం అనే యూజర్కి ఏ పర్మిషన్ ఉంది. సో మన విండోస్లో మనం మొన్నటి దాకా జస్ట్ షేరింగ్ ఫర్ ప్రోగ్రామ్ ఫైల్స్ కదా ఏంటని వెళ్ళిపోయి ప్రాపర్టీస్ ఇక్కడ షేరింగ్, సెక్యూరిటీ ఇవన్నీ ఇచ్చాను. ఇలా యూజర్కి వీటి, అలాగే ఇక్కడ ఏంటంటే పర్టికులర్ యూజర్కి కానీ గ్రూప్ కానీ ఈ డైరెక్టరీ మీద ఏ పర్మిషన్స్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. సో ఈ పర్మిషన్స్ ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ యూజర్ ఎగ్జిక్యూట్ చేసుకోగలడు, లేకపోతే యాక్సెస్ డినైడ్ వస్తుంది, కాకపోతే రాదు. సో అలాగే ప్రతిదానికి ఉంటుంది నార్మల్గా. ఇక్కడ చూడండి, ఈ డైరెక్టరీస్ ఇవి డెస్క్టాప్ ఇవన్నీ ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ అనే యూజర్కి ఇక్కడ ఉంటుంది. ఈ డైరెక్టరీ అయితే డైరెక్టరీ ఎంత కనిపిస్తుందో, ఒకవేళ ఫైల్ అయితే ఫైల్ కనిపిస్తుంది. ఈ లైనక్స్ బేసిక్స్ చెప్తాను మరి. సో అందుకని ఈ పర్టికులర్ పర్మిషన్స్ ఇవ్వాలి ఈ పర్టికులర్ యూజర్కి గ్రూప్కి, కాబట్టి మనం ఇది ఆల్రెడీ ఫైల్ సిస్టమ్కి ఇవ్వటానికే ముందే ఎంకేఎం యూజర్ ఎంకేఎం గ్రూప్ క్రియేట్ చేసి పెట్టేస్తాం. సో సేమ్ ఇదే ప్రైమరీ అండ్ సెకండరీలో కూడా ఇలాగే ఎగ్జాక్ట్గా నిలుస్తుంది. సో ఇన్స్టలేషన్ మిగిలినంత నార్మల్, ఓన్లీ జస్ట్ ఫైల్ సిస్టమ్ మన క్యూమ్యాజిక్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఇలా ఇస్తున్నాం. ఫైల్ సిస్టమ్ కూడా ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మీరు ఇచ్చుకోవచ్చు. RPM-IVH ఇచ్చినప్పుడు -prefix అని ఇచ్చి పర్టికులర్ ఫైల్ లొకేషన్ ఇస్తే ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత అసలు ఇది ఎందుకు వాడుతున్నాం, ఇలా సపరేట్ ఫైల్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగిందండి ఈ సర్వర్కి, మీకు హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి, అప్పుడు ఈ అప్లికేషన్ లేదా మీరు డిఆర్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ప్రైమరీ సెకండరీ స్విచెస్ చేస్తున్నప్పుడు లోడ్ ఎక్కువ అవుతుంది అనుకో, ఈ ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేసేసి దీంట్లోంచి ఈ సెకండరీ సర్వర్లోకి మౌంట్ చేస్తారు. చేసినప్పుడు అప్లికేషన్ వాడికైతే ఏం తెలియదు, బికాస్ దే ఆర్ యాక్సెసింగ్ దిస్ ఎనీహౌ. అందులో ఉన్న క్యూస్ కానీ అవి జస్ట్ మీరు ఏంటంటే మీరు ఒక పెన్ డ్రైవ్ లాగా ఇక్కడ ఉన్న తీసుకెళ్ళి వేరే సిస్టంలోకి పెడుతున్నట్టు. సేమ్ అలాగే ఫైల్ సిస్టమ్ అనేది ఎగ్జాక్ట్గా ఉండేది లొకేషన్ ఇది స్టోరేజ్లో. అక్కడి నుంచి వీళ్ళు
దీంట్లోకి మౌంట్ చేసుకుంటున్నారు. మౌంట్ చేసుకొని దెన్ అక్కడి నుంచి ఒకవేళ ఇది డౌన్ చేసినా ఏదైనా ప్రాబ్లం అయినా సెకండరీ సర్వర్ అనేది అప్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ అండ్ సెకండరీ, అండ్ ఇది ప్రొడక్షన్ అయితే మాత్రమే. డెవలప్మెంట్ వాటికి ఇంత ఖర్చు అయితే చేయలేదు, ఎందుకంటే ప్రతిదానికి 1 to 2 సర్వర్స్ ఉన్నాయి. ఓకే, ప్రొడక్షన్ మాత్రమే ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ప్రైమరీ సర్వర్స్ కి సెకండరీ సర్వర్స్ కి ఇలాగ సపరేట్ గా ఫైల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వీఆర్ క్రియేటింగ్ దట్. అండ్ ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ కి ఎంత సైజ్ ఇవ్వాలి, మినిమం సైజ్. సో VAR-MQM కి చాలా తక్కువ అంత, బికాస్ మనం మొత్తం క్యూ మేనేజర్స్ కానీ లాగ్స్ కానీ అంతా వేరే దాని మీద. సో దీనికి యాజ్ పర్ యువర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఇచ్చుకోవచ్చు. VAR-MQM కి వీటికి మినిమం ఒక 200 MB 100 MB ఇలా ఇచ్చినా సరిపోతుంది ఫైల్ సిస్టమ్ సైజ్. సో ఇలాగ రియల్ టైంలో అనేది మనకి సపరేట్గా ఉంటుంది ఈ ఫైల్ సిస్టమ్. అండ్ దానికి MQM యూజర్ MQM గ్రూప్ క్రియేట్ చేసేసి వీ షుడ్ ప్రొవైడ్ పర్మిషన్స్ టు దట్ డైరెక్టరీస్. దాని తర్వాత సర్వీసెస్ ఉంటే ఒకవేళ పోర్ట్ నెంబర్ మీకు సర్వీస్ కింద రన్ అవ్వాలి ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు అంటే మీరు ETC సర్వీసెస్లోకి వెళ్ళి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ లైనక్స్ కాబట్టి యూ షుడ్ హ్యావ్ ఎ కర్నల్ పారామీటర్స్. కర్నల్ పారామీటర్స్ ఎక్కడ సెట్ చేస్తామంటే etc sysctl.conf సిస్టమ్ సెక్యూర్ కంట్రోల్ .configuration. తర్వాత మీకు ఫైల్ డిస్క్రిప్టర్స్, పర్టికులర్ యూజర్కి నెంబర్ ఆఫ్ ఓపెన్, నెంబర్ ఆఫ్ క్లాక్స్. సో etc security limits.conf. సో మాక్సిమం ఫైల్స్ ఓపెన్ అయింది ఏంటి అనేది కొంచెం క్లియర్గా ఇచ్చాను. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ యాజ్ ఎ రూట్, మనకు వచ్చిన ఫైల్ని టార్ చేస్తారు, అన్టార్ చేస్తారు, యాక్సెప్ట్ ద లైసెన్స్ యాక్సెప్ట్ చేసి తర్వాత rpm-ib రన్ టైమ్ అనేది ఫస్ట్ కాంపోనెంట్. దెన్ యూ నీడ్ టు ఇన్స్టాల్ సర్వర్. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది క్లయింట్ కనుక. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్: రన్ టైమ్, సర్వర్, SDK, క్లయింట్, ఎక్లిప్స్ కావాలంటే ఎక్లిప్స్. SSL కోసం మనం iKeyman యూజ్ చేస్తాం. SSL కావాలంటే MQ సిరీస్ కీమ్యాన్ అనే RPM ప్యాకేజ్ యూజ్ చేస్తాం. మనం AMQS Put, Get, వీటన్నిటికీ శాంపుల్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ జస్ట్ క్యాటలాగ్స్, లాంగ్వేజ్ క్యాటలాగ్స్, ఇది ఫ్రెంచ్. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎక్స్ప్లోరర్ కావాలంటే షుడ్ యూజ్ ఎక్లిప్స్ ఎక్స్ప్లోరర్. సో దిస్ ఈస్ అ వే యు ఆర్ డూయింగ్. సో అక్కడ వరకు అర్థమైంది కదా మీకు. సో రియల్ టైంలో జస్ట్ ఫైల్ సిస్టమ్స్ అనేవి సపరేట్గా ఉంటాయి కాబట్టి గ్రూప్స్ అనేది ముందే క్రియేట్ చేసి పెట్టు. దెన్ సో ఇప్పుడు క్యూ మేనేజర్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అని అంటే, సో CRT-MQM క్రియేట్ క్యూ మేనేజర్. -C అనేది జస్ట్ ఒక మీరు దానికి రాసుకునే డిస్క్రిప్షన్. -U డెడ్ క్యూ, మీకు తెలుసు డెడ్ లెటర్ క్యూ ఎలా చేస్తారు. -LL లీనియర్ లాగింగ్. -LD ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ సిస్టమ్ ఇచ్చారో సపరేట్గా అక్కడ limits.conf. సో ఇలా సెక్యూరిటీ లిమిట్స్ ఇక్కడ ఇవి రెండు చేస్తాను. ఎగ్జాక్ట్గా ఓకే అయిపోతే దెన్ యూ కెన్ రూట్లో ఉన్నప్పుడే గో టు దట్ లొకేషన్ అండ్ సెట్ MQ INST -i ఇన్స్టలేషన్ నేమ్ అండ్ IP. సో దట్ మరి మీరు ఎక్కడ క్లిక్ చేసినా మీకు పర్టికులర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇంతే, సింపుల్ ఇన్స్టలేషన్. మిగిలినంతా సేమ్. TSPM creating queue managers, everything is same.